కీ సిఫార్సు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట, సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చట్టం, 14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు, రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు, గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి 50 కోట్లకు పైగా దండుకున్న వైనం, సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం. అలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో మూలన పడేశారు. ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలంటూ బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాలను విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాలు టీచర్ బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి. అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి. వీటన్నింటిని అధ్యయనం చేసి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పులివెందుల్లో 4 స్టార్ పన్నాగం అంటూ